ఎక్కడ్రా? వచ్చేస్తున్నాను రా, 2 minutesలో ఉంటా. త్వరగా రారా, ఇంటర్వ్యూ టైం అవుతుంది. సరే. సరేరా, కంగారు పడకుండా జాగ్రత్తగా ఆన్సర్ చేయి. నేను జంక్షన్ దగ్గర ఉంటా. నేను అక్కడ వెయిట్ చేయండి, వచ్చేస్తాను. బాయ్. మే ఐ కమ్ ఇన్ సార్? Come in. Take your seat. Okay. So tell me about yourself. Thank you, sir, for giving me this opportunity to introduce myself. My name is Cecil. I completed graduation in Computer Science and Engineering from JNTU Kakinada. I have an aggregate of 75% of marks. I got 96% in my inter and 94% in my 10th standard. Coming to my family background, there are 2 members in my family. My father expired when I was 16. It was my mother who brought me up. Okay, Mr. Shashdhar. What are your strengths and weaknesses? My strengths are positive attitude and hardworking. My weaknesses are straightforward and being emotional. Do you think you can work under pressure? A little bit pressure is important because it gives a boost to work. But all the time pressure can reduce the effectiveness of the work. Mr. Shashdhar, why do you think we should choose you? As I am a fresher, I don't have experience. But I assure to you that I will do hard work with full enthusiasm and punctuality. This will be my honor to work at your company. Thank you so much, sir. Okay, Shashdhar. One last question. Point at the center of the table. Why do you think that is the center of the table? Sorry, sir. You promised me that it was the last question. So, no more questions. Well answered, Mr. Shashdhar. Great job. Now you may leave. మా ఇంటర్వ్యూ ఏమైందిరా? కంగ్రాట్స్ సార్. జ్యూస్ తాగుతాం. భయ్యా 2 జ్యూస్. ఎక్కడరా మా ప్లేస్మెంట్ అయితే? యూఎస్లో రా, 5 years కాంట్రాక్ట్ బేసిస్ మీద వచ్చింది. మరి అయితే ఇండియా రావా మధ్యలో? మ్యాక్సిమం రావడం కుదరకపోవచ్చురా. ఇంకేంట్రా మామ, వాళ్ళు హ్యాపీస్ కదా. ఏంట్రా ఆలోచిస్తున్నావు? ఏం లేదురా, అమ్మ గురించి ఆలోచిస్తున్నాను. నేను వెళ్ళిన తర్వాత అమ్మ ఒక్కరితో ఎక్కడ ఉంటుందో అర్థం కావట్లేదురా. అదేంట్రా, రిలేటివ్స్ ఉన్నారు కదా. నాన్న చనిపోయినప్పటి నుంచి ఎక్కడ హెల్ప్ అడిగేస్తామేమో అని ఒకరు కూడా ఫోన్ చేయడం మానేశారురా. వాళ్ళని నమ్మి అక్కడ ఉంచలేను రా అమ్మ. పోనీలే అయితే, నేను చూసుకుంటా, నా దగ్గర పెట్టు. ఇప్పటికే నీకు చాలా ఇబ్బంది కలిగించాను. వద్దు మామ. ఇబ్బంది ఏముందిలేరా. వద్దు మామ. సరే, ఏం ఆలోచిస్తున్నావు? ఏం చేద్దాం? సరే చూద్దాం, ఇంకా వారం రోజులు టైం ఉంది కదా, ఆలోచించి ఏదో ఒకటి చేద్దాం. సరే మామ, నువ్వు జాగ్రత్తగా వెళ్ళు, నేను నడిచి వెళ్ళిపోతాలే. సరే. వచ్చి జాయిన్ చేయండి. బాగానే చూసుకుంటామండి. సాయంత్రం ఫ్రీగానే ఉంటానండి, నేను వచ్చాక కలవండి. సరే ఉంటానండి, నేను తర్వాత చేస్తాను. నమస్తే అండి.
కూర్చోండి. చెప్పండి. ఏం లేదండి, మా అమ్మగారిని జాయిన్ చేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ ఎలా ఉందో తెలుసుకుందాం అని వచ్చి. చాలా బాగుంటుందండి. 3 పూట్ల భోజనాలు, ఫుడ్డు, బెడ్ అన్నీ మేమే చూసుకుంటాం. చాలామంది ఉంటున్నారండి, 200 మంది దాకా. ఇక్కడే హాస్పిటల్ కూడా ఉంది. ఫెసిలిటీస్ అన్నీ బాగుంటాయి. ఒకసారి పదండి చూద్దరు కానీ. ఓకే. ఈ బ్లాక్ అంతా సింగిల్ రూమ్సే, కాకపోతే ఫిల్ అయిపోయాయి. ఓకే. డబ్బులు ఏమైనా కట్టాలండి ఇక్కడ? అవసరం లేదండి, మొత్తం మేమే చూసుకుంటాం. అదేనా అండి మెస్? అదేనండి. లోపల భోజనాలు చేస్తారండి. సరేనండి, వెళ్దాం. రండి. ఇదేనండి ఖాళీ బెడ్. ఓకే. ఈ రూమ్లో మొత్తం 14 మెంబర్స్ ఉంటారండి. 12 గంటలకు బెల్ కొడతాం, అందరు భోజనానికి వెళ్ళిపోవాలి. ఎవరైనా నడవలేని వాళ్ళు ఉంటే భోజనం ఇక్కడికి తీసుకొచ్చి పెడతామండి. సరే అండి, ఒక 2 డేస్లో తీసుకొచ్చి జాయిన్ చేస్తానండి. ఓకే అండి. సరే, ఉంటానండి. అమ్మా, అమెరికాలో జాబ్ వచ్చింది. 5 సంవత్సరాలు కాంట్రాక్ట్ బేసిస్ మీద జాబ్ వచ్చిందమ్మా. చాలా సంతోషం బాబు. నువ్వు ఒక్కరితో ఇక్కడ ఉండడం కష్టమమ్మా. అందుకే వచ్చేటప్పుడు ఓల్డ్ ఏజ్ హోమ్లో మాట్లాడొచ్చాను. అక్కడ నీకు అన్నీ బాగుంటాయి, సదుపాయాలన్నీ ఉన్నాయి. అన్నీ మందులు అన్నీ వేసుకొని జాగ్రత్తగా ఉండు. కానీ ఇంకో 3 రోజుల్లో బయలుదేరు. బట్టలు అన్నీ సర్దుకో, సరేనా? సరే బాబు. మా అమ్మగారండి. నమస్తే అండి. జాగ్రత్త బాబు, ఆరోగ్యం జాగ్రత్త. పనిలో పడి తింటం మర్చిపోకు. వెళ్ళగానే ఫోన్ చేయి. సర్లే. శశి, హాయ్రా. చూసి చాలా రోజులైంది మామ. ఎలా ఉన్నావురా? నాకేంట్రా, అమెరికాలో జాబ్ వచ్చింది. రేపు ఎర్లీ మార్నింగే ఫ్లైట్. మళ్ళీ ఎప్పుడు వస్తావురా? ఇంకో 5 years తర్వాత రా. కాంట్రాక్ట్ బేసిస్ మీద జాబ్ వచ్చింది. ఇప్పుడు వెళ్తే ఇంకో 5 years తర్వాత రావడం. ఆల్ హ్యాపీస్ కదా అయితే. సరేరా, బాయ్. బాయ్.
సంవత్సరాల జాబ్ వచ్చిందండి. నా పేరు మీద పూజ చేయించాను. చాలా సంతోషం బాబు. మీ అమ్మగారు ఎలా ఉన్నారు? బాగున్నారండి. ఎప్పుడు నీ గురించే కోరుకునేది. ఎప్పుడు నీకు జాబ్ రావాలని, ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉండేది. ఇన్నాళ్ళుగా ఆమె కోరిక నెరవేరిందన్నమాట. పైసా పైసా కూడబెట్టి ఎంతో కష్టపడి నిన్ను ఇంత గొప్పవాడు చేసి ఇక నుంచైనా ఆమె సంతోషంగా ఉండేటట్టు చూసుకో. సరేనండి, వెళ్ళొస్తాను. చూడు బాబు, మీ అమ్మగారు నీకు జాబ్ వచ్చాక ఓల్డ్ ఏజ్ హోమ్లో 50 మందికి భోజనాలు పెట్టిస్తా అన్నారు. ఆ కార్యక్రమం ఏదో నువ్వు కాస్త చూసుకో. చాలా తప్పు చేశాను. జాబ్ కోసం జన్మనిచ్చిన అమ్మనే వదిలి వెళ్ళిపోయేంత గొప్పవాడిని అయిపోయాను. ఈ లోకంలో నువ్వు ద్వేషించినా కూడా నిన్ను ప్రేమించే వాళ్ళు ఉన్నారు అంటే అది కేవలం తల్లిదండ్రులు మాత్రమే. దేవుడు ప్రతి చోట ఉండలేడు కాబట్టే తల్లిదండ్రులను సృష్టించాడు. అటువంటి తల్లిదండ్రులను ప్రేమించలేని వారు ఎన్ని పూజలు చేసినా వ్యర్థమే. మనం ఏడుస్తున్నప్పుడు తల్లిదండ్రులు సంతోషించే క్షణం ఏదైనా ఉందంటే అది మనం పుట్టిన క్షణం మాత్రమే. జీవితంలో ఎంత ఎత్తు ఎదిగినా తల్లిదండ్రుల చేయి మాత్రం విడవకండి. ఏం చేస్తారండి? పిల్లలు ఎక్కడ ఉంటారు? ఊళ్ళో ఉంటారు. మీ అమ్మాయి గారు వస్తుంటారండి చూడడానికి? అన్నానికి ఒకసారి వస్తారు. నాలుగేళ్ళ నుంచి ఇక్కడ ఉంటున్నాను. కొడుకులు ఎంతమంది అండి? కొడుకులు కూతురు ఒక అబ్బాయి ఉన్నాడు. మీ పిల్లలు ఎంతమంది అండి? 5 అంటే అబ్బాయిలండి? మరి వాళ్ళు మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయినట్టున్నారు. మీకేం బాధగా? ఏం బాధలేదు. వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళు బాగుంటే